సంవత్సరాల పాలనపై వైసీపీ ప్రభుత్వం ఎద్దేవా చేస్తుంది. ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని, ఎన్నో ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా నాయకుల సొంత పనులకి లగ్జరీ లైఫ్ కోసమే వాడుతున్నారని ఇలాంటి అపవాదులు ఎన్నిటినో తెస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పిల్లా సుదర్శన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా కూటమి ప్రభుత్వం ఏమి సంక్షేమ పథకాలు సంక్షేమంగానే ఆలోచించకుండా నాయకుల స్వలాభమే చూసుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా నాయకుల స్వభావం ఎప్పుడూ చూసుకోలేదు. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిలా కానీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ మొట్టమొదటి నుంచి పేదవాళ్ళ కోసం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో కూడు గుడ్డ నీడ అనేటటువంటిది మా జెండా నినాదం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మేము వచ్చిన తర్వాతే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇలాంటి వాటికి న్యాయం చేసాం చాలా వరకు. ఇప్పుడు వైసీపీ పాలనలో మొన్న జరిగినటువంటి వైసీపీ పాలన 5 సంవత్సరాల్లో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. మనందరికీ తెలుసు ఆ విషయం, ప్రజలకి తెలుసు. ఇప్పటికే కూడా కొన్ని వందల కేసులు వస్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేయాలంటే గతంలో ఉన్నటువంటి ఈడీ కేసులు 5 చాలు ఆయన మీద పెట్టినటువంటి కేసులు. ఇవాళ ప్రతిదీ ఎవరిని వదలలేదు ఆయన. ఎవరైతే ఇది అని పలకరిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే తెల్లారేసరికి కక్ష సాధింపు జరుగుతుంది. ఈయన నిన్నగాక మొన్న మా కార్యకర్తని విద్యార్థులపురంలో కొడితే అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంటే తెల్లారేసరికి కొట్టినోడు 10 రోజులు కనపడేవాడు కాదు. అయితే సార్, ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి అంటే కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు అంటున్నారు, నిజమేనా? అంటే కొత్త పింఛన్లు ఇవ్వట్లేదంటే ఉన్న పింఛన్లకి టైం ప్రకారంగా అందజేస్తున్నాం. ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి 1వ తారీఖే పింఛన్లు ఇవ్వడం. అట్లాగే ఇంకా కొత్తవి కూడా రేపు ఇప్పుడు ఆల్రెడీ డేట్ ఇచ్చారు, ఆయన పెట్టుకోమంటున్నారు. పెడితే ఒకవేళ 1 నెల కానీ 2 నెలల్లో కానీ కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నాం. సార్, వాలంటరీ వ్యవస్థ తీసేశారు కదా ఇక్కడ. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటరీ వ్యవస్థ తీసేయడానికి గల కారణం నాయకుల స్వలాభమే. జనసేన పార్టీ నాయకుల వెంట, టీడీపీ పార్టీ నాయకుల వెంట ప్రజలను తిప్పుకోవడమే వాళ్ళ ఉద్దేశం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఉన్నది గతంలో చాలా అకృత్యాలు జరిగినాయి. ఎందువల్లంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి డేటా కానివ్వండి, వాళ్ళ యొక్క పరిస్థితులు కానివ్వండి అవన్నీ తెలుసుకోవడం, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి కూడా సందర్భాలు చాలా జరిగాయి. అలాంటిది వాలంటరీ వ్యవస్థ తీసేస్తుంది దేనికి? వాలంటరీ వ్యవస్థ తీసేసింది దేనికి? గవర్నమెంట్ వ్యవస్థలో విఆర్ఓ ఎంఆర్ఓ వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇదివరకు పనిచేసేవాళ్ళు. జన్మభూమి పెట్టాం, ఈరోజు ప్రజా దర్బారు పెడుతున్నాం. వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని పనిచేస్తున్నారు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా పింఛన్లు ఇవ్వడానికి వెళ్తున్నాడు, పేదవాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, ప్రజా దర్బారుకి వెళ్తున్నాడు. అలాగే లోకేష్ బాబు అన్నీ కూడా మంగళగిరి దగ్గర నుంచి యువదళంలో చేసినటువంటి వాగ్దానాలు కూడా ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అయితే సార్, మీరు ఒక హిందూ టెంపుల్ చైర్మన్ గా ఉన్నారు, పదవి బాధ్యత స్వీకరించారు. అయితే ఇప్పుడు ఈ కూటమిలో వస్తుంది హైందవ సాంప్రదాయానికి విలువ ఇవ్వట్లేదు, హిందూ సాంప్రదాయానికి సెకండరీగా చూస్తున్నారు, దేవాలయాలకు విలువ లేదు అనేసి అంటున్నారు. కరెక్టేనా? అంటే హిందూ దేవాలయాలంటే హిందూ దేవాలయాల్లో మొట్టమొదటి నుంచి ఉన్న బాధ ఇదే. ఎందువల్లంటే మిగతా చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. మన వాళ్ళు మొబిలైజ్ చేయరు. మన గురువులు అందరూ కూడా ఏంటంటే ఎవరో పిలిస్తే వస్తారు, లేకపోతే లేదు. ఇవాళ హిందూ మతం గతం కన్నా కూడా ఇప్పుడు బాగా అభివృద్ధిలో ఉంది. దేవస్థానాలు కూడా వాళ్ళ కమిటీలు పట్టాయంటే చంద్రబాబు నాయుడు వేసిన కమిటీలు అన్నీ కూడా బాగా చదువుకున్న వాళ్ళే, ఎడ్యుకేషన్ వాళ్ళని, ఆల్రెడీ డెవలప్ చేసే వాళ్ళని, ఏదో ఒకటి పని చేయాలన్న సంకల్పంతో ఉన్న వాళ్ళే చైర్మన్గా వేస్తారు. గతంలో నేను చైర్మన్ చేసిన అదే గుర్తు. గోపురం, కళ్యాణ మండపం బాగు చేయడం కానివ్వండి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా గుళ్ళో ఉన్నటువంటి సమస్యల్ని దాదాపుగా ఇంకో 2 నెలల్లో పూర్తి చేస్తాం. సార్, ఇప్పుడు ఈ దేవాలయాల మాట వచ్చింది కాబట్టి అనుకుందాము. జడా శ్రవణ్ కుమార్ గారి విషయం, మన ఆర్ఆర్ గారి విషయం చూస్తున్నాము. నిజంగా ట్రిపుల్ గారికి నిజంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే దూషణ ప్రక్రియలో వాళ్ళని దూషించారా? అంటే వాళ్ళకి ఆయన వర్గాన్ని వ్యతిరేకమా, లేకపోతే ఇది న్యాచురల్ గా జరిగిందంటారా? ఇవాళ ఆర్ఆర్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కులానికి ఎవరు వ్యతిరేకం ఉండరు. సహజంగా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక మాటని ఖండించడం కోసం
ఏదన్నా ఒకవేళ డైలాగ్ మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చేమో కానీ ఎవరో కూడా తప్పు చేయాలని చేయరు. అట్లాగే ఆయనకి అసలు అవసరం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ ఉన్న మనిషి, కొద్దిగా గొప్ప తెలిసినటువంటి వ్యక్తి. ఇవాళ మనోళ్ళే చెప్తున్నారు ఏదొచ్చినా ఏదో చట్టం పెట్టి అరెస్ట్ చేస్తాం, మనల్ని భయపెడతారు హిందువులు. లెక్క ప్రకారంగా ఇవాళ దాదాపుగా హిందువులు బలైపోయినటువంటి సందర్భాలు చూస్తే కేరళని తీసుకోండి. మీరు కేరళని తీసుకోండి. ఇవాళ కేరళలో ఎంతమంది బలైపోయారు హిందువులు. మనం కులం పేరు చెప్పకూడదు, చెప్తే వాళ్ళు చాలా వస్తాయి విషయాలు. అది మనం హిందూ మతం గొప్పదా ఇంకో మతం గొప్పదా అని కాదు. హిందువులు మతం ఏంటంటే మనది ఒక సబ్జెక్ట్ ఇస్తాం. మనకు భగవంతుడు ఉన్నాడనే ఒక నమ్మకం ఉంది. అది పిల్లలు పుట్టాలి, అరే భగవంతుడు ఉన్నాడురా, వాళ్ళు తప్పు చేశాడా, అన్నీ భగవంతుడు చూసుకుంటాడు. ఇలా మనం భగవంతుడిని నమ్ముతాం ప్రతి విషయంలో. ఏదొచ్చినా ఒక పిల్లడు పుట్టినా లేకపోతే పేరు పెట్టాలన్నా ఆ భగవంతుడి సన్నిధిలోనే పెట్టాలి, అక్కడే అన్నం ముట్టించాలి. ఇలాంటివన్నీ మన హిందువులకి నమ్మకం. వాళ్ళ కేరళని తీసుకుంటే సబ్జెక్ట్ చాలా ఉంది, కానీ మనం అవన్నీ చెప్పకూడదు. సరే, అయితే ఈ విషయానికి వస్తే తిరుమల లడ్డు విషయానికి వస్తే ధర్మారెడ్డి గారి పేరు డైరెక్ట్ గా బయటకు వచ్చేసింది. ఆయన సపోర్ట్ చేశారు ఒకప్పుడు అని. తిరుమల లడ్డు విషయంలోకి వచ్చేసి ఇవాళ అలాంటివి కూడా ఉండకూడదమ్మా. ఇవాళ తిరుపతిలో లడ్డూలు కల్తీ జరిగిందన్నది వాస్తవం. పోయినసారి నువ్వు లడ్డు మొత్తం తినేదానివి కాదు, ఇవాళ లడ్డు మొత్తం తినేస్తున్నాం మళ్ళీ మనం. ఎందుకంటే అప్పుడు ఎందుకో తినాలనిపించేది కదా. యాక్చువల్ అంటే మనం లడ్డు మామూలుగా తయారు చేస్తున్నాను అనుకున్నాం, కానీ ఎప్పుడు ఆ లడ్డు పట్టు కూడా తినేయాలనిపిస్తుంది, తింటున్నాం కూడా. నాకు షుగర్ ఉంది, నేను లడ్డు తింటున్నా, వస్తే ఎవరైనా ఇస్తే. అలాగే ప్రతి దేవస్థానంలో కూడా లడ్డు క్వాలిటీ వచ్చింది. ఇవాళ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు కానీ కొద్దిగా గొప్ప ఈవోలు తప్పు చేయకుండా ఉంటే దేవస్థానాలన్నీ బాగుంటాయి. సార్, ఫైనల్లీ ఒకటి మన గూగుల్ డేటా సెంటర్ మన అందరం మాట్లాడుకునేది ట్రెండింగ్ టాపిక్ అదే గూగుల్ డేటా సెంటర్. అయితే ఇప్పుడు ఆ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఓపెనింగ్ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, జగన్ గారిని కొంచెం కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే మాది గూగుల్ ప్రభుత్వం, ఇది గొడ్డల ప్రభుత్వం అని. వాళ్ళు ఏమంటారంటే మీరు అంత గొప్ప డేటా సెంటర్ తెచ్చామా అన్నప్పుడు మీరు ప్రతిపక్షాన్ని తిట్టడం ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో యువతకి అది చెప్పాలి, కానీ అక్కడ కూడా ఈ గోల్ ఏంటి అని అంటున్నారు. అది కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ మరి అంతకు ముందు ఏది చేసినా కూడా మరి అమరావతి నిర్మాణం చేద్దామంటే ఆయన రోడ్లే తవ్వేసి చెట్లన్నీ మూసేసి పిచ్చి చెట్లు పెరిగేలా చేసి అమరావతిని నాశనం చేశాడు. మరి రైతులు పండగలు పబ్బాలు వదిలేసి దాదాపు కొన్ని సంవత్సరాలు పండగలు కూడా మానేసి రోడ్డు మీద కూర్చున్నారు పిల్ల జల్లాతో పాటు. ఈరోజు అమరావతి మనం వెళ్తే ఎంత బాగుంది. అట్లాగే గొప్పగా చెప్పుకోవడం కోసం చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానీ అతను కామెంట్ చేయడంలో తప్పులేదు జగన్ గారు. ఎందుకంటే జగన్ గారి మీద ఒకటి కాదు కదా ప్రూఫ్, బోల్డ్ అన్నీ అవుతూనే ఉన్నాయి, రోజుకి 10 కేసులు అవుతున్నాయి, కానీ మనం ఏం చేయలేం. సార్, అయితే ఇప్పుడు నిన్న రజనీ గారు అన్నారు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రజనీ గారు అన్నారు, ఆవిడ మాది గొడ్డల ప్రభుత్వం అయితే మీది వెన్నుపోటు ప్రభుత్వం అన్నారు. దాని స్టేట్మెంట్ మీరు ఎలా మాట్లాడతారు? ఆ మాట చెప్పడానికి ఆమెకే వదిలేయాలమ్మా. ఎందుచేత అంటే ఆ మాట ఆమె ఎందుకు నోటంట వచ్చిందో మరి మొత్తం అంతా కూడా విషయం అంతా తెలిసేమో రజనీ గారికి. నేనైతే నా పేరు ఉప్పొడి రామమ్మ, నాయి బ్రాహ్మణ, ఈ ఎన్టీఆర్ జిల్లాకి జేఏసీ కన్వీనర్ని. నేను నాయి బ్రాహ్మణుడుగా నాకు ఈ బుద్ధువారి గుడిలో ధర్మకర్తగా పదవి ఇచ్చారంటే అది కూటమి ప్రభుత్వానికే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ప్రధానంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కలియక బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఇవాళ జనాభా కనబడుతున్నారని గట్టిగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే సార్, వైసీపీ అంటున్నారు మీరు అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, వాళ్ళు ముగ్గురు వాళ్ళు పోడుకోవడంతోనే సరిపోతుంది తప్ప ప్రజలకి సంక్షేమం గురించి ఆలోచించట్లేదు అంటున్నారు. అరే, సంక్షేమ పథకాలు పెట్టిందే తెలుగుదేశం, అలాగే కలుపుకున్నటువంటి జనసేన బీజేపీ. అక్కడ నరేంద్ర మోడీ గారు ఉంటాం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటాం. ఆయనకి నిజమైనటువంటి బలం చేకూర్చిందని తెలుగుదేశానికి ప్రజలు అనుకుంటుంటే ప్రతిపక్షంగా ఉండి ఏదో మాట్లాడాలి, ఏదో మనం బయటికి వినబడాలనే ధోరణి తప్ప ఇవాళ ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా పూర్తి ఇంకా కాలేదనే విషయంలో కూడా జనాభా గమనిస్తూ ఉన్నారు. బాగా ఉంది ప్రభుత్వం. మరి మేమందరం కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు మాకు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏంటంటే వెళ్ళి
అర్హులైన వారందరికీ పెన్షన్లు అందుతున్నాయా లేదా గమనించాలని చెప్పి పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఆ రకంగా అందరం వెళ్ళి పెన్షన్లు వచ్చే ప్రతి నెల 1వ తారీఖు మరి ఇదివరకు ఇళ్ళకి వెళ్ళాను. ఇవాళ కూడా సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా 11:00 మొత్తం పెన్షన్లన్నీ ఇచ్చేసే పరిస్థితి ఏర్పడుతుందని అయితే చెప్పి సార్ మీరు అన్నారు చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఏ ఒక్కరు లేకపోయినా నెక్స్ట్ కూటమి ప్రభుత్వం ఉండదంటారా పాలన? అంటే అమ్మా, మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి కొలుస్తాం మనం సాంప్రదాయకంగా? బ్రహ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, శివుడి దగ్గరికి వెళ్ళేవాడు శివుడి దగ్గరికి వెళ్తారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. అయితే ఏదైనా సరే ఈ దేవాలయాల్లో ముగ్గురు ఆ దేవుళ్ళని విగ్రహాలని స్థాపించి అందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుతాం. ఇదంతా కూడా ఎవరి తరపున వాళ్ళకి ఉన్నప్పటికి కూడా కలిపి ఉంటే కలదు సుఖం అని చెప్పి పెద్దలు చెప్పారు. ఆ రకంగా తిరుగులేదమ్మా, ఏం విడిపోరు. ఎవరు మట్టిగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసి ఓటింగ్ కోసం వెళ్తారు. వాళ్ళందరూ మాకు పిలుపునిస్తారు. మేము కూడా అందరి దగ్గరికి వెళ్ళి మంచి ప్రచారం చేస్తాం. సమస్య లేదు. ఇంకా 2 సార్లు 3 సార్లు ఈ కూటమి ప్రభుత్వమే వస్తుందని చెప్పి ప్రజల్లో మంచి నమ్మకం మట్టిగా ఉంది. సార్ అయితే ఇప్పుడు అమరావతిని చాలా వినూత్నంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే దానికి ఓవర్ నిధులు ఎక్స్ట్రా నిధులు ఖర్చు పెడుతున్నారు. స్క్వేర్ ఫీట్ కి వచ్చేసే 18,000 ఖర్చు పెడుతున్నారు. ఇది వీళ్ళ లగ్జరీ లైఫ్ కోసమే. నిజంగా ప్రజలకైతే ఏ సంక్షేమం అందట్లేదు అంటున్నారు. ఏంటి అసలు? అమ్మ, గత 5 సంవత్సరాల్లో చదువుకున్నటువంటి పిల్లలు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం గత ప్రభుత్వం అని చెప్పి తల్లిదండ్రులకి అయితే ఉంది. ఇవాళ అమరావతి ఈ గోకుల్ అదే ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితులు లోకేష్ గారు కల్పిస్తున్నారని చెప్పి, ఈ చదువుకున్నటువంటి బిడ్డలందరికీ కూడా జాబులు వస్తాయని చెప్పి అమరావతి ఏకైక అమరావతి 3 ముక్కలుగా చేసి దానిని ఆడుకోవటం వల్ల ఎవరికి ఇది గత 5 సంవత్సరాల్లో ఏం చేసింది కనబడింది. ఇవాళ ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తున్నది కనబడుతుందని చెప్పి మీ ద్వారాగా ప్రజలందరికీ కూడా మాకు తెలిసే విధంగా మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు మీకు కూడా సపరేట్ ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు చెప్తున్నారు కూటమి వచ్చిన తర్వాత పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు విద్యా విషయంలో కానివ్వండి, ఉపాధి విషయంలో కానీ అన్నిటికీ న్యాయం జరుగుతుంది అంటున్నారు. అయితే ఎవరైతే అన్నారో ప్రతిపక్షం వాళ్ళు ప్రజలకైతే సంక్షేమ పథకాలు అందట్లేదు కానీ కోట్ల రూపాయల నిధులు లగ్జరీ లైఫ్ నాయకుల లగ్జరీ లైఫ్ కోసం వాడుతున్నారు అనే దానిలో ఎటువంటి సత్యం లేదని చెప్తున్నారు. అయితే వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.